ఈ రోజుల్లో ఆరోగ్యానికి దాదాపు అందరూ ప్రాధాన్యం ఇస్తున్నారు. కూరగాయలు, పళ్ళు అలా చెట్టు నుండి కోసుకుని వచ్చి తింటే ఇంతకన్నా తాజా, ఇంతకన్నా ఆరోగ్యం మరెక్కడా ఉండదు. సరిగ్గా ఇదే పద్ధతిలో ఏలూరు సమీపంలో ముండూరులో నివాసం ఉంటున్న నందివాడ జగన్నాథ శర్మ గారు తమ ఇంటి వద్దనే తోటను పెంచుతూ అందులో ఎన్నో ప్రత్యేకమైన పళ్ళు, కూరగాయలను పండిస్తున్నారు. అంతేగాక మసాలా దినుసు మొక్కలను మీరు ఎప్పుడూ చూడని మొక్కలు వీరి తోటలో చూపిస్తాము. స్వంతంగా ఇంటి వద్దనే ఔషధ మొక్కలు, పండ్లు పండించడంతో ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే ఆత్మసంతృప్తి కలుగుతున్నాయి అని చెప్తున్నారు. అది ఎలాగో వారి మాటల్లోనే విందాం. జగన్నాథ్ శర్మ, నేను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 64 నుంచి 2004 దాకా సుమారు 40 ఇయర్స్ జాబ్ చేశాను. ఈ ఊళ్ళో 20 ఏళ్ళు చేశాను. తర్వాత 20 ఏళ్ళు ప్రమోషన్ల మీద బయటకు వెళ్ళి 2004లో రిటైర్ అయ్యాను. వజ్రాసరావుగా చేసి పాల్కోడారు. అక్కడి నుంచి సొంత ఇంటికి వచ్చి ఈ బిల్డింగు కొనుక్కున్నాం. మాది సొంత పక్కతోటి మా సొంతము. అక్కడ కట్టుకోవాలి, అక్కడ కట్టుకుంటే మా పెన్షన్ డబ్బులన్నీ చాలవని అమ్మకానికి వస్తే ఈ బిల్డింగ్ కొనుక్కొని దీన్ని బాగు చేసుకుని ఇక్కడ చుట్టూతా అంతా గ్రీనరీ, అంతా చెట్లు అన్నీ వేసుకుని పెంచాము. దానివల్ల ఏమవుతుందనంటే మనకి మంచి ఆక్సిజన్ అది దొరుకుతూ ఉంటుంది. పిల్లలు అబ్బాయి, అమ్మాయి వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. సరే, అక్కడ 1 నెల 2 నెలలు అక్కడ ఉండి 1 నెల 2 నెలలు ఇక్కడ ఉండటం జరుగుతుంది. నేను ఇద్దరం కూడా అప్పటికి నేను రిటైర్ అయ్యేటప్పటికి బాగా భారీ కాయం, పొట్ట గిట్ట అంతా కూడా భీకరమైన ఆకారంతో 85 కేజీలు బరువు ఉండేవాడిని. దాన్ని ఎంత బాడీ అనుకుంటే షుగర్, బీపీ అన్నీ వచ్చేస్తాయి, బెడ్ రిడన్ అయిపోతాం మనం భవిష్యత్తులో అని చెప్పిన తగ్గించుకోవడానికి మంత్రి సత్యనారాయణరాజు గారి విధానం అమలు చేద్దామని ఆయన పుస్తకాలు కొనుక్కుని ఆ పుస్తకాలు, వాటి ఆసనాలు, జీవన విధానం అది కూడా అక్కడ ఆయన చెప్పిన విధానంలోకి మారి అన్ని ఆసనాలు అవి చేయడం మొదలుపెట్టాను. ఆహార విహారాలన్నీ మార్చేసుకునేటప్పటికి 11 మాసాలు 2005 చివరికి 6 వచ్చే టయానికి వచ్చేటప్పటికి నేను 85 కేజీలల్లా ఆయనకి తిరగబడింది. 58 కేజీలకి బరువు తగ్గిపోయాను. అంటే సుమారుగా 30 కేజీలు నా మించి బరువు తగ్గిపోయి శరీరం తేలికైపోయింది. ఈ షుగర్, బీపీ ఇవన్నీ కూడా దూరంగా వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నన్ను ఇబ్బంది పడింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇప్పుడు 78 నా వయసు, 46 నేను పుట్టింది. ఇప్పటికే అదే వెయిట్, ఆ 58 అలా 2 కేజీలు అటు ఇటులో 60, 61, 62 అలా ఉంటుంది అన్నమాట. ఇద్దరం, మా భార్యాభర్త ఇద్దరం కూడా ఇదే 2 పూటలే భోజనం. ఒక పూట వండిన ఆహారం, ఒక పూట నానబెట్టిన గింజలు, మొలకలు, పళ్ళు, ఇదే ఆహారం చేస్తూ పొద్దున 1 గంట యోగా అది చేస్తూ ఉంటాను. హైదరాబాద్లో అయితే నేను నేర్చుకున్న యోగా అంతా కూడా అక్కడ అపార్ట్మెంట్లో వాళ్ళు ఎవరన్నా అడిగితే అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి యోగా అది నేర్చుకోవాలని ఇప్పుడు దాకా చాలామందికి సుమారు 10,000 మంది దాకా నేర్చుకుంటాను నేను. అలాగా వాళ్ళ కాలనీలకు కూడా వెళ్ళి నేర్చుకొచ్చేవాడిని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా అది మానకుండా రోజు పొద్దున్నే 1 గంటన్నర యోగా చేసి ఈ చేలో పనులు అవి ఉంటే తర్వాత ఆ పనులకి వెళ్ళటానికి దీనికే ప్రాధాన్యత ఇచ్చుకుని దీన్ని మానకుండా చేస్తున్నాను. అక్కడి నుంచి ఏ రకమైన అనారోగ్యం, ఇతర లక్షణాలు ఏమి లేకుండా మంచాన్ని పడకూడదు. ఒకసారి చేయించుకునే పరిస్థితి రాకుండా మనమే కాపాడుకోవాలి అనే ఒక ఎయిమ్తోనే ఈ విధానంలోకి వచ్చాం.
దాన్ని సక్సెస్ఫుల్గా నాకు నా శరీరం సహకరిస్తోంది. ఏంటంటే ఇక్కడ మనము ఉన్న చోట ఈ చెట్లన్నీ పెద్ద చెట్లు అయిపోయినాయని కొత్తగా వెంటనే దొడ్డుంటే బాగు చేసి దాంట్లోకి కడియం నుంచి మొక్కలు తెప్పించాము. మామిడి ఒక 7-8 రకాలు మామిడి మొక్కలు, పనస మొక్కలు, తర్వాతను సీతాఫలం, తర్వాతను కమలాఫలం, ఉసిరి, తర్వాత అంజీర, తర్వాత ఏంటంటే ఇలాచి, యాలకులు, లవంగాలు, క్లోవ్, దాల్చిన చెక్క, ఇలాగ అన్ని రకాల మొక్కలు తీసుకొచ్చి వేసాము. దానికోసంగా మనిషిని పెట్టి అక్టోబర్లో వేసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి నెల కూడా ఒక మనిషి రోజు వచ్చి వాటికి నీళ్ళు అవి పోసే ప్రసిద్ధి కూడా చేశాడు కనుక అవన్నీ చచ్చిపోకుండా బతికాయి. ఇప్పుడు తర్వాత నీటికి డ్రిప్ పైపులు పెట్టి డ్రిప్ పెట్టాము. వాల్ తిప్పితే మొక్కలన్నిటికి కూడా నీరు డ్రిప్ పైపుల ద్వారా వెళ్తుంది. మొక్కలు పెరుగుతున్నాయి. సరే, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఇవన్నీ మనకి పూర్తిగా ఫలసాయానికి వచ్చి ఆ గార్డెన్ మంచి చూడటానికి మంచి లుక్గా కనిపిస్తుంది. మనకి ఇంట్లో కావాల్సిన కూరలు, ఈ సంవత్సరం కూరలు కొనుక్కునే పని లేకుండా పోయింది. మేము ఎప్పుడు మార్చిలో వచ్చాము ఇక్కడికి. ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి, ఇది 3వ నెల మేము ఉండేది. ఈ 3 నెలల నుంచి కూడా కూరగాయలు కొనుక్కోవాలి. ఏదైనా క్యారెట్, బీట్రూట్, కీర ఇలాంటివి తప్ప మిగతావన్నీ కూడా అన్ని కూరలు ఇంట్లోనే ఉన్నాయి. కాకరకాయలు, దొండకాయలు, బెండకాయలు, ఆనపకాయలు, బొప్పాసికాయలు, అన్ని రకాల కూరలు, ఆకుకూరలు సరే అలా అన్ని ఆర్గానికే. ఏ చెట్లకు కూడా రసాయనిక ఎరువులు అది వేయకుండానే పండించుకుంటున్నాము. అట్లా ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము. మొక్కలు అవి కూడా వేసాము. కింద కొబ్బరి తోట ఉంది, 100 కొబ్బరి చెట్లు వేసాము. వాటి మధ్యలో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడైతే కందిను పెసరా మినుము వేసాము. ఇప్పుడు కొర్రలు పెడదామని అనుకుంటున్నాం. పెట్టేసి నెక్స్ట్ ఇయర్ కొబ్బరి చెట్టు కొంచెం నీడ పట్టిన తర్వాతను కోకో మొక్కలు వేసి వాటిని పెంచి వాటిని డ్రిప్ అది పెట్టేసి ఎవరన్నా కొబ్బరి కోకో కలిసి ఎవరికైనా లీజుకి ఇచ్చేసేద్దామని ఉంది ఆలోచన. ఇంకా వాళ్ళు మంచి నీళ్ళు అవి చూసుకుంటారు, నీళ్ళు అవి డ్రిప్ ద్వారా వస్తుంటాయి కనుకని. సొంతానికి బోర్ లేదు, బయట వాళ్ళ బోర్ నుంచి వస్తున్నాయి నీళ్లు. వాళ్ళనే అడిగి ఏమన్నా డ్రిప్కి వాళ్ళని కొట్టిస్తే, లేకపోతే నీళ్లు పెట్టడానికి 2 రోజులు పడుతోంది. 2 రోజులు నీళ్ళు అవి వాలు తిప్పి ఈ మొక్కలు కట్టడానికి కూలి మనిషిని పెట్టుకుంటే రోజుకి 1000 రూపాయలు చొప్పున 2 రోజులు 2000 అవుతుంది. నెలకి 2 తళ్ళు అంటే 4000 పెట్టాల్సి వస్తుంది. సరే, రేపు తోట మీద ఆదాయం వచ్చాక పెట్టడానికి సమస్య కాదు. అదే డ్రిప్పులు కనుక పెట్టుకుంటే వారానికి ఒకసారి ఓ పూట వదిలినా కూడా నీళ్లు 3 అవర్స్ ఎంతో కనుక వెళ్తే మొక్కలకి మొత్తం అన్ని మొక్కలు తడిసిపోతాయి. కోకో మొక్కలను కొబ్బరి మొక్కలకి అట్లా ఏర్పాటు చేద్దామని ఉంది. ఒకవేళ ఏదైనా కుదరకపోతే సొంతంగా బోర్ వేసి సోలార్ ప్యానల్స్ పెట్టి డ్రిప్ పైపులు పెట్టి మనం సొంతంగానే పెట్టుకున్నాం. ముందు అయితే సోలార్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో పెట్టిన వాళ్ళ అనుభవాలు తెలుసుకుని అప్పుడు దాంట్లో అడిగేద్దామని ఉంది. అట్లా ఏంటంటే ఇక్కడ ఉంటే హైదరాబాద్ వెళ్ళాలి అనిపించదు. ఎందుకంటే ఇక్కడ ఈ మొక్కలు, ఈ పళ్ళు, కాయలు రోజు పళ్ళవి కూడా కొనుక్కునే పని లేకుండా సాయంత్రం అయ్యేటప్పటికి ఆ చెట్లమ్మడి వెళ్తే జామకాయలు, బొప్పాసికాయలు రెడీగా ఉంటాయి, కోసుకోమన్నమాట ఆహ్వానిస్తాయి అన్నమాట. అలాగే అరటిపళ్ళు అయితే గెల అయ్యేటప్పటికి గెల వస్తూ ఉంటాయి. గెల కోసి పంచి పెడతానే జరుగుతుంది అందరికీను. సాయంత్రం పూట పళ్ళు అవి తింటాము. అందుకని ఇక్కడ
ఫుడ్ కొనుక్కునే పని లేదు, ఒంటిపూటే భోజనము. ఆ భోజనంలో పులక, ఒక ఆకుకూర పప్పు, ఒక కాయగూర పెట్టుకుని పులక తినేసి ముడి బియ్యం అన్నంతో పెరిగేసుకుని భోజనం చేస్తాం. మధ్యాహ్నం సాయంత్రం 6-6:30 ఈ టయానికి నానబెట్టిన గింజలు, మొలకెత్తిన విత్తనాలు, స్ప్రౌట్స్ అన్నమాట, మొలకలు ప్లస్ పళ్ళు తినేసేసి వేస్తాము. ఇదే ఫుడ్డు. ఈ విధానాన్ని మా తమ్ముళ్ళు కూడా, ఒక 3 తమ్ముళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీతో సహా కూడా ఈ ఆహార విహారాలు మార్చుకున్నట్టుగా ఉప్పు నూనె తగ్గించేసి ఆహారాల్లోకి వచ్చేసారు. ఇంకా ఒకళ్ళు ఇద్దరు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏం లేదు, బతినంతకాలం ఆరోగ్యంగా బతకాలి. చెట్టు ఆకు ఎలా అయితే పండిపోయి రాలిపోతుందో అలా రాలిపోయేట్టుగా జీవించాలి. మంచాన పడి చాకరీ చేయించుకుని ఈ రోజుల్లో ఎవరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అందరూ ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటున్నారు. మనం వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు అని ఒక ఆలోచనతో ఆ విధానంలో అమల్లోకి వచ్చాము. అది మాకు ఏ ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా మమ్మల్ని సహకరిస్తోంది. దీని మీద ఏంటంటే ఈ విధానం అంతా మంచిగా ఉంటుంది అనేది మాకున్న అనుభవ ప్రకారంగా చెప్తున్నాము. మీరు కూడా ఆలోచించుకుని ఈ విధానాలను అమలు చేయడానికి చూడండి. మీకు ఏదైనా వివరాలు అవి కావాలని అనుకుంటే దీని మీద ఒక లైఫ్ స్టైల్ యోగా అని ఒక గ్రూప్ ఒకటి పెట్టి ఉంచాము. మీరు కాంటాక్ట్ చేస్తే మీకు దానికి సంబంధించిన సత్యనారాయణ రాజు గారికి సంబంధించిన ఆరోగ్యపరమైన వీడియోలు అవి కూడా రోజు వస్తుంటాయి వాట్సాప్లో. వాటిని మీకు ఆ గ్రూప్లో చేరిస్తే అక్కడి నుంచి మీకు రోజు వస్తుంటాయి. మీరు వాటిని చూసుకుని మీ అవసరానికి తగ్గట్టుగా వాటిని వినియోగించుకుంటూ ఉండవచ్చు. సంవత్సరానికి 4 కాపులు కాస్తుంది. ఇది ఎప్పుడు కాయలు ఉంటాయి. ఈ సంవత్సరం సమ్మర్లో ఇక్కడ మేము లేక చెట్టు కాయలేదు. వచ్చాక దీన్ని నీళ్ళు అవి పెట్టి సకాలంలో అన్నీ చేసేటప్పుడు ఇప్పుడు మంచి పూత మీద ఉంది. ఇది ఆగస్టు సెప్టెంబర్ వచ్చేటప్పుడు మనకి కాయలు ఫుల్గా ఉంటాయి. మళ్ళీ అక్టోబరు నవంబర్ నుంచి మళ్ళీ పూత వచ్చేస్తుంది. ఇలా ఎప్పుడు కాయలు కాస్తుందండి. 4 కాపులు కాస్తుంది సంవత్సరం.
అంజీరా చెట్టు. అంజీరా. మనం వెళ్ళిపోయిన అక్టోబర్లో వేసాం కడి నేను తీసుకొచ్చి. ఇంత పెరిగిపోయి అప్పుడే కాయలు కాసేసి. దానిమ్మ. కనుక ఇప్పుడు పెందలు వచ్చాయి. రకమైన రకాలేంటో చూద్దామనే ఉద్దేశంతో ఉంచాం, లేకపోతే ఇన్ని కాయలు ఉంచకూడదు దీన్ని. నెక్స్ట్ ఇయర్ చెట్టు కొంచెం బలంగా పెరిగిన తర్వాత
అయిపోయింది సీజన్. వానలు పడితే ఏదైనా మళ్ళీ ఏమైనా కాయలు కాస్తున్నాము. దీంట్లో కాకరకాయ పాదు ఉంది, దొండపాదు ఉంది, బీరపాదు ఉంది. వాడు పొద్దున్న బీరకాయలు కోసాం. వాడు బీరకాయలు చూపిస్తాను. ఇప్పుడు కాస్తుంది పూత మీద మొత్తం కాకులు ఉన్నాయి. వచ్చి అంత బలంగా వస్తాయి. ఇప్పుడు ఇంకా బాగా బీర ఆకులు. ఈ కాయలు కానీ కాసిందంటే ఇంత పొడుక్కాయ బ్రహ్మాండమైన కాయలు దిగుతాయి అన్నమాట. ఇది పెండలం అండి. ఏదో వేరే ఆకులాగా తమలపాకు షేప్లోనే ఉంటుంది. ఇది కూడా ఎంత నేలలో ఉండే బలాన్ని బట్టి పైకి పెరిగిపోతుంది అన్నమాట. పెడితే మొన్న కాయ కోసినవి అప్పుడే మొక్కలు వచ్చేసాయి చూడు, మొలకలు వచ్చి. ఇవి పాత మొక్కలు. ఇవి రేపు చేలో వేస్తాం అన్నమాట. ఇవన్నీ అలాగే కొబ్బరి పెద్ద కాయలు మందొడ్లవి అట్లా మంచి రకం తీసి మొక్క కట్టామన్నమాట. ఇప్పుడు కవర్లోకి మార్చేసి ఈ సైజు కాయలు వీటిని మొక్క కడతాం. అంటే క్వాలిటీ మంచి రకం వస్తాయి. ఎక్కువ కాలం కాసేది. ఇది 70-80 ఏళ్ళు కాస్తుంది చెట్టు కాయ. పెద్ద కాయలు గాను అవే మొక్కలు ఇక్కడి నుంచి తీసి అక్కడ పెట్టాము. వాటిని కవర్లోకి మార్చేసి మనం చేలో వేసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద ఆకులు. ఇది కూడా పారాసైట్. పారాసైట్ అంటే ఇది చూడు, దీనికి మెలికేసేసిపోయింది. ఈ బలం కొబ్బరి చెట్టు నుంచి తీసుకుంటుంది. సపోర్ట్ అంటే బలమే నేలలో నుంచే కాకుండా ఈ చెట్టులో నుంచి వేళ్ళు వేసుకుని అది తెచ్చుకునే కొబ్బరి చెట్టు తెచ్చుకునే బలాన్ని ఇది లాగేసుకుంటాయి అన్నమాట. అంటే పారాసైట్ అన్నమాట. మనీ ప్లాంట్ టైప్. ఓకే. ఈ కొబ్బరి మొక్కలు సపోటా, పాల సపోటా. పెద్ద పెద్ద చెట్లు అయినాయండి సపోటా. తల్ల నరికేసాం. కరెంట్ లైన్లు అడ్డం వస్తున్నాయని. ఇక్కడ మామిడి చెట్టు ఉండేది, వాడు మండలు అడ్డం వస్తున్నాయని చెప్పని చెట్టు విరిగి పడిపోయింది వర్షానికి. కాయలతో ఉన్నది. దీనికి వేసుకుని చూడు కూడకుండా అదే తాడులాగా అల్లేసుకుంది. నేలలో దీనికి బొక్క కంత పెట్టుకుని ఇది వేసుకెళ్ళే బలాన్ని ఇది లాక్కుంటూ ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ అంటించేసి. ఇది కాలపత్ర సపోటా. అది పాల సపోటా ఎంత చూసిన చెట్టు. ఇది కాలపత్ర సపోటా. ఈ కాయ పెద్దగా ఉంటుంది. కొంచెం రంగు వచ్చింది అని అనుకున్నప్పుడు, కొంచెం జంకింది అనుకున్నప్పుడు మనము జామకాయ కోసుకున్నట్టు చాకుతో కోసుకుని కడిగేసుకుని చాకుతో కోసుకుని తొక్కతో సహా తినేసేయటం. మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నమాట. అదైతే పండిపోతే మటుకు పాకం అయిపోతుంది ట్రాన్స్పోర్ట్. ఇది అలా డ్యామేజ్ కాదు. ఇక్కడ కాయలు చిన్నవి ఇవి, అంటే పొంగలు ఇవి. కాయలు కోసేసాం మనం.
పీక్కోకుండా ఉంటాయి. చెట్లు పెద్దవయ్యి వస్తాయన్నమాట. అదండి గెల అమృతపాణి. అమృతపాణి గెల. ఓకే. వస్తాయన్నమాట. ఇదో మళ్ళీ కాల్స కూడా నైట్ క్వీన్ అండి. ఇది చీరబడిన తర్వాత పూలు వస్తున్నాయి ఇప్పుడే. పూస్తే రోడ్డు అంప వెళ్ళే వాళ్ళకి కూడా మొత్తం వాసన వచ్చేస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. మొగ్గలేసి ఇప్పుడు విచ్చుకుంటాయి. విచ్చుకుని ఇవి వాసన వస్తాయి అన్నమాట. మొగ్గలు కదుపుతున్నా కూడా స్మెల్ వస్తుందండి.